కాంగ్రెస్ పార్టీ మాది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇవాళ ఇన్ని రోజులు ఓపికబట్టి సహనంతో కడుపు మంటతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో స్వచ్ఛందంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుందామని చెప్పేసి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ గుండా కాపుగాస్ కావాలని ఎదురుదాడి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇవాళ ఎట్లున్నదంటే మమ్మల్ని కొట్టేసి మా కార్యకర్తల్ని కొట్టి ఇవాళ మమ్మల్ని కొట్టారని చెప్పేసి లేనిపోని ప్రచారం రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. రేఖాకాంతరావు ఆయన చేసేది ఏం లేదు. 3 పదవులు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయాలి? ఆయన చేసిన అభివృద్ధి శూన్యం, జీరో. మరి 2018 ఎన్నికల్లో 23 ఎన్నికల్లో మరి పినపాక నియోజకవర్గ ప్రజలు సిత్తుగా ఓడించారు. 35,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ రోజున ప్రజలు గెలిపించారు. అది సరిపోదా? ఇప్పటికైనా సరే రేఖాకాంతరావు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు. ఆధారం లేని మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికి వస్తే దానికి 2 ఇంతలు 3 ఇంతలు సమాధానం గట్టిగా ఉంటుందనే విషయాన్ని రేఖాకాంతరావుకి హెచ్చరిక చేస్తా ఉన్నా.